కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు. On this day of Vinayaka Chaviti, we have special offerings to God. ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడాను పెట్టరు. On this day of Vinayaka Chaviti, no offering is made out of oil. ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు? There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God. నువ్వులు రుబ్బి, The till seeds are grinded, ఇంట్లో బెల్లం కలిపి, jaggery is mixed, బియ్యం పిండిని తీసి rice flour, దాని ఆవిరితో ఉడికించి and is boiled in steam ఆ ఆవిరి లోపల పెట్టి and kept in steam. దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు. A special offering, sacrificial food by name Kudumulu and Undrallu are made on this special day. ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవునకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు. Since the offering preparation has no oil there, man will be healthy. అట్టి ఆహారంను భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు. Since Vinayaka has partaken such food free from total oil, he is healthy. ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది. The steam and the till seeds will be curative for eye ailments. ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది. The steam will help for proper digestion and assimilation of the food partaken. ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించటకు వీలు లేదు. Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar. ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది. Because of this oil content, there will be terrific heat in the stomach part ఈ of the human జఠరాగ్ని body. చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి. Out of this heat, we suffer from so many types of diseases. కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి. Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation. ఇదే చిరంజీవి తత్వమునకు మూల ఆధారం. This is the main principle for long life.